లోకేష్ అన్న. నన్ను ఇక్కడ మాకు ఒక అమ్మాయి చెప్పిందని మస్కట్కి వచ్చాను నేను. ఏజెంట్ ద్వారా పంపించాను. ఏజెంట్ ఏమో ఇక్కడ మస్కట్ ఆమెకు అప్పు చెప్పాడు. ఆమె ఏమో ఎట్ట పెడితే ఎట్టు కొడుతుంది ఏజెంట్. ఒంట్లో బాగోట్ల నరాలు ఎప్పుడు అతన్ని వెళ్ళిపోతానండి ఎలా వినపడుతుంది. బాబాగారు నిన్ను కొనుక్కున్నాడు ఎక్కడికి వెళ్ళలేదు నువ్వేం మాట్లాడుతావని చెప్పేసి అంటుంది. నేను వెళ్ళిపోతాను నరాలు ఎప్పుడు అతన్ని అన్నాన్ని కూడా వింటలేదండి. నన్ను కాపాడండి లోకేదన్న గుడివాడు అందరు నా పిల్లలు నేను అందరూ కూడా నీకు రుణపడిపోయాను. నన్ను కాపాడండి లోకేదన్న. నన్ను ఎలాగో లేక నుంచి ఇండియాకి చేర్చన్న 2 రోజుల్లో అన్నాను. నాకు ఎప్పుడు వచ్చేస్తుంది. చాలా భయంగా ఉందన్న. నువ్వు వైఎస్సీ పార్టీవా ఇంకో పార్టీవా చూడరు. ఒక తెలుగుదేశం అమ్మాయి ఇతర కంట్రీలో కష్టపడితే లోకేష్ అన్నగారు కాపాడతానని మాట ఇచ్చారు. లోకేష్ అన్నగారు నిన్ను కాపాడతాడు, నువ్వేం భయపడకు. మా అన్న వాళ్ళు నాకు సపోర్ట్ ఎవరు రాలే, లోకేష్ అన్నగారు వచ్చారు. రంజాన్ టైంలో నేను చేయలేక టాబ్లెట్లు మింగేసాను చచ్చిపోదామని. నువ్వు అక్కడికి వెళ్ళి వీడియో తీసి ఏదైనా చెప్పినా కూడా మళ్ళీ నీకు మామూలుగా ఉండదని బెదిరించింది నన్ను. కానీ చాలా టార్చర్ పెట్టింది మేడం నన్ను. వార్డ్ మెంబర్గా ఉన్నారు కదా మరి మీరు, అది కూడా వైసీపీ తరఫు నుండి. మరి మీకు ఇంత కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్గా రాలేదు? అయితే ఒకటి మేడం, మీరు అడిగింది కరెక్టే. మా వారిని నేను కొంచెం వెళ్ళి ఇట్లా చెప్పు అని అంటే మా వారైతే ఒకటే మాట అన్నారు, మనకు వాళ్ళు సపోర్ట్ చేయరు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. నారా లోకేష్ గారు ఆయన అధికారాన్ని చేపట్టడానికి ముందు, ఆ తర్వాత చేపట్టిన తర్వాత కూడా ప్రజల సమస్యలు తీర్చడానికి ఆయన ఎప్పుడూ ముందుంటున్నారు. ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ప్రశ్నిస్తున్నారు, ఇదంతా ఫేక్ అయి ఉండొచ్చు, ఏదో రాజకీయం కోసమే చేస్తున్నారు అని. కానీ ఆ టీం ఎలా వర్క్ చేస్తుంది? తెలుగు రాష్ట్రాల నుండి, అలా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర ప్రాంతాలకి వలసకి జీవనోపాధి కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇబ్బందుల పాలవుతుంటే వారిని ఎలా రక్షిస్తున్నారు, ఎలా ఈ టీం వాళ్ళని అప్రోచ్ అవుతుంది? సో ఇవన్నీ కూడా ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎలా అంటే, ఒక బాధితురాలు మన దగ్గర ఉన్నారు. అంటే మస్కట్ వెళ్ళి అక్కడ చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న ఆవిడ్ని లోకేష్ గారు అండ్ టీం ఆవిడ్ని తిరిగి స్వదేశానికి రప్పించారు. మరి ఆవిడ మన దగ్గర ఉన్నారు. ఆవిడ ఎలా వెళ్ళారు అక్కడికి, అసలు అక్కడ ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఈ పరిస్థితుల్లో ఎలా లోకేష్ గారిని కాంటాక్ట్ అయ్యారు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తేనండి. మీ పేరు? నా జనార్దనపురం దుర్గా గారు. ఎక్కడి నుండి వచ్చారు? మాది గుడివాడ దగ్గర జొన్నపాడు మేడం. అయితే మా ఎమ్మెల్యే గారు ఎన్నుగొండల రాము గారు. అంటే మేము మీకు సంబంధించిన ఒక వీడియో చూసాం కొద్ది రోజుల క్రితం. నేను మస్కట్లో ఇరుక్కుపోయాను, పాస్పోర్ట్ తీసేసుకున్నారు, లోకేష్ గారు నన్ను తీసుకురండి అని చెప్పారు. అది మీరే కదా? మేమే మేడం. అంటే మీరు ఎందుకు మస్కట్ వెళ్ళారు, ఎలా వెళ్ళారు? నాకు ఆర్థిక ఇబ్బందుల మూలన వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా వద్దని చేశారు, పాప వాళ్ళు కానీ వాళ్ళు కానీ. అయినా సరే తప్పదు అని చెప్పేసి వెళ్ళాను. నాకు లోన్స్ ఎక్కువ ఉన్నాయి మేడం, వాటి టార్చర్ తట్టుకోలేక మరి రోజు మళ్ళీ అన్నీ ఒకే టైంకి కట్టాల్సి వస్తుంది. మరి నేను అమౌంట్ అందించలేకపోతున్నాను వాళ్ళకి. మళ్ళీ ఇంటి మీద నా మీద కూడా ఆడవాళ్ళ మీద కూడా అరుస్తుంటున్నారు లోన్ వాళ్ళు. చిరాకు అనిపించి నేనే అప్పులు కట్టుకుందామని అంటే మా వాళ్ళు ఎలాగోలా కట్టుకుందాం వెళ్ళొద్దు అన్నారు. కాదు కూడదని చెప్పేసి వెళ్ళాను. ఒక అమ్మాయి నా బిర్యానీ షాప్కి వచ్చింది. అమ్మాయి పని చేస్తాకని వచ్చింది. ఆ అమ్మాయి మాటల ద్వారాగా నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి వేరే ఏజెంట్కి అప్పచెప్పింది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను ఇట్లా వెళ్తాం మేడం అంటే 40 డిన్నర్లు ఇస్తామమ్మా అది ఇది అని చెప్పి అన్నారు. అన్నాగా సరే వంటకాని చెప్పారు. నేను వెళ్ళేది కాక నాతో పాటు ఇంకొక అమ్మాయిని తీసుకొని వెళ్ళాను. ఆ అమ్మాయి ఆర్థిక ఇబ్బందుల మూలన 3 నెలలు చేసుకొని వచ్చేసింది. మాకు అప్పుల పాలు ఉన్నాయని చెప్పేసి ఆ అమ్మాయికి అప్పులు ఉన్నాయని వచ్చింది. ఎలాగోలా చేసుకొని పోయి 2 సంవత్సరాలు గట్టెక్కుదాం అనుకున్నాం. కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అక్కడ. అంటే వెళ్ళి ఎన్నాళ్ళైంది? మేము 6 నెలలు అయింది. వెళ్ళిన 6 నెలల తర్వాత మీకు అసలు విషయం తెలిసింది?
అంటే ఈ ఇబ్బందులు అంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? వంటకని చెప్పి తీసుకెళ్ళిన మిమ్మల్ని ఏ పని చేపించారు? వంటకి, ఇంట్లో పని మొత్తం, మన ఇంటి పని మొత్తం. పెద్ద ఇల్లు మేడం. నేను ఇల్లు మార్చమని మేడం, ఏజెంట్ మేడంని, మేరీ మేడంని రిక్వెస్ట్ చేశాను. అయినా సరే మేడం వినలేదు. సార్ వాళ్ళకి నేను మొండికేసాను, ఇంకా నాకు కాలు పెయిన్ వస్తుంది, నేను వెళ్ళిపోతాను, నేను ఉండనని బాబా వాళ్ళని మేడం వాళ్ళని కాలు పట్టుకున్నాను. ఒక 50,000 కట్టేసి వెళ్ళిపోతాను బాబా అని చెప్పేసి అంటే, నాకు నీ అరాబీ రాదు కదా, నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. అన్నా కూడా నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తే బాబా వాళ్ళు ఆఫీస్కి తీసుకెళ్లారు. ఆఫీస్ ద్వారా తీసుకెళ్తే మేడం అరిశానని చెప్పేసి, ఎందుకు మేడం నేను వెళ్ళిపోతాను, నేను ఉన్నానన్నానని కొద్దిగా స్పీడ్గా మాట్లాడానని కొట్టింది. కొట్టేటప్పటికి ఎందుకు కొడుతున్నారు మేడం అంటే, బాబా గారు నిన్ను కొనుక్కున్నాడు, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి కొట్టారు. ఎందుకు కొడుతున్నారు మేడం అన్నాను. నన్ను కొనుక్కున్నారు, నువ్వు వెళ్ళటానికి సంబంధం లేదు అది ఇది అని చెప్పేసి అన్నారు. అయినా సరే నేను చాలా రిక్వెస్ట్, తల్లి లాంటి కొట్టిందిలే అని చెప్పేసి నేను మేడంని కూడా రిక్వెస్ట్ చేశాను. అయినా మనసు కరగలేదు, పంపించమని బతిమలాడాను, కాలు పట్టుకున్నాను, వెళ్ళిపోతాను మేడం, నాకు కాళ్ళు అయితే పెయిన్ వచ్చేస్తుంది, నేను ఉండలేకపోతున్నాను, నాకు వల్ల కావట్లేదు అని చాలా ఏడిసి చాలా ఇబ్బంది పెట్టాను. ఏజెంట్ గారికి అటు లాగేంటి శ్రీనివాసరావు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటారంట. ఆయన వీళ్ళు ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చారు. కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చి ఆ ఏజెంట్ లాగేంటి శ్రీనివాసరావు, నీ ఆఫీస్లో ఉంటాం ఏంటి అమ్మాయి, తీసుకెళ్ళి ముందు బాబా వాళ్ళకి అప్పచెప్పు, లేదా 3 లక్షలు కట్టమను, 3 లక్షలు కట్టినాక అప్పుడు ఆ అమ్మాయిని ఇంటికి పంపిద్దాం, అప్పుడు వరకు పంపించొద్దు అని చెప్పేసి అన్నారు. అదేంటి సార్ మరి అలా మాట్లాడుతున్నారు, మరి ఏజెంట్ సార్ గారు మీరేం మాట్లాడట్లేదు, రామారావు గారు చెప్పండి అని అంటే, ఆ మేడం ఎంత చెప్పింది కదమ్మా, అంతే చెప్పింది కదా, నువ్వు అంతే చేసుకోవాలి, ఆ పొద్దు అంత కట్టింది అని చెప్తుంది కదా, నీ మెడికల్కి ఎంత అయింది అన్న, మీరే చెప్తున్నారు కదా, మెడికల్ సరిగ్గా రాలేదంటున్నారు, నా రిపోర్ట్లో బాగోలేదు అంటున్నారు, నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు పంపించేయచ్చు కదా, నేను ఒక 50,000 కడతాను అంటున్నాను కదా, సపోజ్ చేసుకొని అప్పు చేసుకొని కట్టుకుంటాను అంటున్నాను, ఏదో ఒకటి పెట్టుకొని అమ్మేసుకొని కట్టుకుంటాను, పోనీ ఎక్కడన్నా తెచ్చుకొని మళ్ళీ అప్పు తెచ్చుకొని కట్టుకుంటాము, మా పిల్లలు బతుకులు ఆడుతున్నారు. అయినా వినలేదు మేడం, ఒక 3 లక్షలు కట్టాల్సిందే అంది. నేనే 5 లక్షల అప్పుల్లో ఉన్నాను. 5 లక్షల అప్పుల్లో ఉండి మళ్ళీ అప్పు కట్టాలంటే నా వల్ల కావట్లేదు మేడం. మరి నేను ఎట్ట కడతాను, నా వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇక్కడికి వచ్చాము, మళ్ళీ 5 లక్షలు మీరు తెచ్చి కట్టి 3 లక్షలు 5 లక్షలు నేను నా వల్ల కావట్లేదు, మరి బాబా వాళ్ళకి చెప్పండి, మీరు చెప్తే వింటారంటే మేడం ఒప్పుకోలేదు. మళ్ళీ తీసుకెళ్ళి బలవంతంగా అక్కడ పెట్టింది, నేను పెట్టింది, మళ్ళీ పని చేసుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ పెయిన్ వస్తుంది నాకు, నేను ఉండలేకపోతున్నాను. తర్వాత అమ్మగారికి కూడా ఇంటికాడ బాగోలేదని ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినా కూడా పంపించనంది, దొంగ అబద్ధాలు ఆడుతున్నావు, దొంగ సత్తులు ఆడుతున్నావు, వెళ్ళిపోవాలని చెప్పేసి అని అంది. ఆవిడ ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించింది. నేను అన్నాను, మేడం హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, నా కాల్లో ప్రాబ్లం ఉందంటే పంపించేస్తారా అన్నాను. పంపించను, అట్లా అన్నా పంపించను నిన్ను అని అంది. అంటే నువ్వేమైపోయినా నీకేమైనా నువ్వు అక్కడ పని చేయాలి. అసలు ఎవరు మిమ్మల్ని అక్కడికి పంపించింది? ఆ ఏజెంట్ ఎవరు? పత్తేపురం దగ్గర గుంటూరు అయింది, రామారావు గారు. ఓకే, రామారావు గారి ద్వారాగా అక్కడ మేరీ గారు కానీ అప్పచెప్పారు ఆఫీస్ మేడంకి. అట్లా ద్వారాగా వెళ్ళాము. ఆఫీస్లో 1 వారం రోజులు ఉన్నాం. అక్కడ 1 వారం రోజుల నుంచి మిమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చారా? వాళ్ళ భాష అర్థం చేసుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వలేదు కానీ మేడం, అంటే మనం ఏమేం చేస్తున్నాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మనం పనులు ఉంటుంది కదా, అట్లా ఎదురుగా కూర్చోబెట్టి క్లీనింగ్, హైరింగ్, కుకింగ్, బేబీ కేర్, ఇట్లా ఇంకొకటి ఏదో ఉంది మేడం, 5 మొత్తం చేయాల్సిందే అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు, ఎలా చేయాలి ఏంటనేది నేర్పిచ్చేస్తారు. మేమైతే ఏం కట్టలేదు, డబ్బులు పాస్పోర్ట్ కి వాళ్ళే పెట్టుకున్నారు, టికెట్ అంతా అంతే మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు. ఏజెంట్ సార్ గారు అయితే 10,000 ఇచ్చారు మాకు. అది కూడా బ్యాగులు లేవంటే హ్యాండ్ బ్యాగ్స్ కి వాటికి 10,000 ఇచ్చారు. అంటే మీరు రూపాయి పెట్టలేదు ఇక్కడ రూపాయి పెట్టలేదు, కానీ మిమ్మల్ని అక్కడ పంపించారు. ఎంత జీతం అక్కడ మీకు? నాకు ఇక్కడ 140 డియర్లు అన్నారు, ఇక్కడికి వచ్చి 100 రూపాయలు వచ్చారు. మాకు అదేంటి సార్ అని అడిగితే, ఏజెంట్ సార్ అక్కడ అంతేనమ్మా, మస్కట్లో జీతాలు అంతేను అని అన్నారు. మరి వంట పనికి అన్నారు కదా సార్, మరి ఏంటి సార్ అని అంటే, నువ్వు అసలు అడగలేదని చెప్పేసి ఆ సార్ అన్నాడు. అడగనా కూడా వంటకనే కాదమ్మా, ఇద్దరు ఒక ఇంట్లో పెడతానని చెప్పి ఇంకొక అమ్మాయిని నన్ను ఒక ఇంట్లో పెడతానన్నారు కదా సార్, మరి ఏంటి సార్ అని అన్నాం. అది కుదరలేదమ్మా, ఒక్కొక్కరే చెయ్యాలి, ఇక్కడ ఇద్దరు ఒప్పుకోరు, ఖత్తర్ కేసుకి అయితే కానీ కోయిట్ కేసుకి అయితే ఇద్దరిద్దరిని తీసుకుంటారు, మన ఈ దేశాన్ని తీసుకోరు అని చెప్పేసి అన్నారు. సరే మరి నేను చేయలేకపోతున్నాను సార్, నేను వెళ్ళిపోతాను అన్నాను. ఆయన వినలేదు, చేసుకోవాల్సిందే, ఒక 6 నెలలు చేసుకుంటే వాళ్ళే పంపించేస్తానన్నారు జీతం ఇచ్చి.
మరి 6 నెలలు అయిపోయింది కంటే ఇంకా 17 రోజులకి 6 నెలలు అయిపోద్ది. జీతం ఏంటి సార్ అంటే కనీసం జీతం తీసుకోమని బాబా వాళ్ళు కూడా అనలేదు, తీసుకోమని వీళ్ళు అడగలేదు. జీతం అడిగితే గనక మీ అమ్మ అడిగితే గనక మేము పంపించమని బెదిరించారు మా పాప వాళ్ళని. అక్కడ మేడం బెదిరించింది. బెదిరించేటప్పటికి మా పాప వాళ్ళ అమ్మ మరి ఇంకొక 50,000 ఎట్టగొట్ట చూసి నేను తీసుకొచ్చుకుంటాం, ఇల్లు తనఖా పెట్టానా తీసుకొచ్చేద్దాం అని చెప్పేసి అన్నారు. అంటే ఇల్లు తనఖా పెడతానికి నాకు అక్కడ సపోర్ట్ లేదు. 5 అన్నదమ్ములు బిడ్డలు దాని మా వాళ్ళు అడ్డం తిరిగారు అక్కడ. అయితే మాదే స్థలం అది, వాళ్ళు అక్కడ అడ్డం తిరిగారు. సరేలే అని చెప్పేసి ముందు అది అక్కడ వదిలేసాము. కానీ అయినాక పేపర్లకి చాలా ట్రై చేశారు, ఇంటికాడ డబ్బులు తేవాలని, ఎట్లా కూడా తీసుకెళ్ళిపోవాలి, అక్కడ ఏమైందో అమ్మాయికి ఏమన్నా అయిపోద్దామో అని చెప్పేసి. ఇంకా వీళ్ళ ప్రయోగం అయిపోయింది, ఇంకా డబ్బులు కట్టలేము అనేటప్పటికి నేను ఇంకా నన్ను తీసుకెళ్ళి వీళ్ళు పంపిస్తారు. రంజాన్ టైంలో నేను చేయలేక టాబ్లెట్లు మింగేశాను చచ్చిపోదామని. ఆ మేడం ఇచ్చిన టాబ్లెట్లు అన్నీ కలిసి గుప్పుడైతే మింగేశాను చచ్చిపోదామని. అయితే తెల్లారు కూడా పని, నువ్వు సచ్చినా మాకు ఆశ్చర్యం లేదు. తెల్లారిలో తీసుకెళ్లారు అసలు హాస్పిటల్కి. ఇప్పటికి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. మరి ఎలా బతికించారు అన్ని టాబ్లెట్లు మింగేస్తే? మింగినా కూడా ఎలా బతికించారు అని కాదు, ముందు ఎలా పని చేపించారంటే టార్చర్ పెట్టి పనులు చేపించారు. అంటే నువ్వు ఎందుకు టాబ్లెట్లు మింగావు, దేనికి మింగావు, నీకు కావాలని మింగావా లేకపోతే ఏంటి అని. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళే ఎందుకు మింగావు, ఎలా మింగావు, దేనికి మింగావు, నువ్వు మింగినంత నువ్వు సచ్చినందుకు మాకు ఇది లేదు. అక్కడ మేడంకి, ఏజెంట్ మేడంకి మెసేజ్లు పెట్టాను, సార్కి మెసేజ్లు పెట్టాను. ఈ ఏజెంట్ సార్ అయితే చూసి చూడనట్టుగా ఉన్నారు, వదిలేశారు. నాకు అసలు చూడలేదన్నారు. అది మా పాప ద్వారాగా వీడియో పెట్టాను. వీడియో ద్వారాగా మళ్ళీ ఆ ఏజెంట్ సార్కి మరి ఏంటి మా అమ్మ పరిస్థితి, మా అమ్మ అక్కడ చచ్చిపోతే ఏంటండి అని అడిగింది. మీరు డబ్బులు కడతాను అంటున్నాం కదా, కట్టి పంపించేయచ్చు కదా, మేము ఎంతో కొంత కట్టుకుంటాను అంటున్నాం కదా, ఏదో ఒకటి చేసి అని అన్నారు. మేము డబ్బులు కట్టేలకైతే అసలు పంపినంటే పంపినన్నారు. 3 లక్షలు 4 లక్షలకు అడుగుతున్నారు. అక్కడ నుంచి ఇక్కడే అప్పుల్లో ఉండి 3 లక్షలు 4 లక్షలు మా అమ్మోళ్ళు ఎక్కడ తెచ్చి కడతారు, మేము అంత కట్టలేము. మరి మా అమ్మకి అయితే మీ అమ్మ అంతరికి మీ అమ్మ ఏమైనా చేసుకుంటే మాకు సంబంధం లేదు. మా హెల్త్ విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉంది, అది కూడా బాగా సీరియస్ అయితే పంపిస్తాము, కూతి కాతికి దానికి పంపించమని చెప్పేసి మేడం గారు అన్నారంట. అంటే ఇప్పుడు మీరు అన్నారు నన్ను రోజు టార్చర్ చేసేటోళ్ళు పనులు చేయలేకపోతున్నారు అని. అసలు వాళ్ళ టార్చర్ అంటే ఎలా ఉంటుంది? టార్చర్ అంటే మేడం ఇప్పుడు మనకి తినడానికి తిండి ఉండదు, ఒక కబుల్స్ ఇస్తారు. ఆ కబుల్స్ తిని నేను రోజంతా పని చేయాలంటే ఎలా చేస్తాం? ఒకటే కబుల్స్ ఇస్తారు. ఒక కబుల్స్ తిని నువ్వు నైట్ అంతా పస్తులుండి పగలంతా పస్తులుండి ఎలా చేస్తారు? ఒక టీ తాగి. మరి అడగలేదా ఇదొక్కటే సరిపోవట్లేదు, నచ్చితే తిను నచ్చిపోతే లేదు అలా అడిగేవాళ్ళు. వాళ్ళకి నచ్చిన రోజున పెడతారు మేడం, నచ్చని రోజున లేదు. అందుకు రంజాన్ టైంలో బోర్డు అంతా చేసుకుంటారు. వాళ్ళు పడేనన్నా పడేస్తారు కానీ పని చేసే వాళ్ళకి ఇంత పెడదామని ఆశ అనేది ఉండదు. ఒకవేళ మీరు తింటే ఊరుకోరు, ఎందుకంటే మనం తినము. కొడతారా? సపోజ్ నన్ను అయితే కొట్టలేదు మేడం, వాళ్ళు కొడతాం లేదు కానీ టార్చర్ అయితే పని విషయంలో మటుకు బాగా టార్చర్ పెట్టేవాళ్ళు. చెయ్యి అంటూ టార్చర్ పెట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బాగా టార్చర్ పెట్టేవాళ్ళు. అసలు కూర్చోడానికి రెస్ట్ లేదు. కూర్చుంది ఒక 5 నిమిషాలు కూర్చుంటే కూర్చున్నావా ఈల్సి, అప్పుడే ఈల్సి అనుకుంటా వచ్చేసేది మేడం. ఇప్పుడే మేడం వచ్చాను కూర్చున్నా అంటే అసలు అర్థం చేసుకునేవాళ్ళు కాదు. ఏదో ఒక వంట చెప్తానే ఉండేవాళ్ళు, వంట చేసుకుంటూనే ఉండాలి, వాళ్ళకి పెట్టింది పెడతానే ఉండాలి. పిల్లలు 5 పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ మేడం సారు డ్యూటీకి వెళ్ళిపోతారు. మరి వాళ్ళు వచ్చిన దాకా ఈ పిల్లలు గోల కొట్టేవాళ్ళు, పిల్లలు అయితే కొట్టేవాళ్ళు మేడం. ఎందుకు? ఆ పిల్లలు చిన్న పిల్లలు కొట్టినా మరి బాబా వాళ్ళు కొడుతున్నారు బాబా ఏం బాబా అంటే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు, చిన్న పిల్లలు వదిలేయాలి. ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి? ఒకళ్ళేమో ఇంత వయసు తెలియదు మేడం, ఎంత ఉంటారు, ఒకళ్ళు ఎంత ఉంటారు, ఒకళ్ళు పెద్దోళ్ళే, ఒకళ్ళు కాలేజ్కి వెళ్ళే ఆ పిల్లడికి ఎవరని తెలియదు. తర్వాత ఇంత పిల్లలు ఉంటారు, వాళ్ళు టీ పెట్టపోయినా కొంచెం బాగోలేదు నడిమాల్సిన, మేడం వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొంచెం నడిమాల్సిన, టీ పెట్టపోలేదని గోల చేసి వచ్చి కొట్టేసేవాళ్ళు, కొట్టేసేవాళ్ళు. చాలా టార్చర్ పెట్టారు మేడం, చాలా ఇబ్బందులు పడ్డా నేనైతే. మరి ఇన్ని ఇబ్బందులు పడ్డారు కదా, సో ఎవరు సపోర్ట్ లేనప్పుడు లోకేష్ గారితో మీ బాధ చెప్పుకోవాలి అని మీకు ఎలా అనిపించింది? అండ్ ఎవరు ఈ సజెషన్ చేశారు? లోకేష్ అన్న గారితో చెప్పుకోవాలనుకుంటే నేను నాకు వాయిస్ మెసేజ్లు తప్ప వీడియోలు వెళ్ళలేదు. మొన్నటిదాకా కూడా ఫోన్ కాన్ఫరెన్స్ కూడా నాకు తెలియదు, ఫోన్ ఎలా చేసుకున్నారు. ఇవి ఫోటోల ద్వారాగా నేను లోకేష్ అన్న యూట్యూబ్ చూశాను, 2 వీడియోలు చూశాను అన్న కాపాడటం. ఆ వీడియో ద్వారా నాకు కూడా ఏమన్నా సహాయం చేయగలడేమో అన్నగారు అని చెప్పేసి నాకు ఆలోచన అయితే వచ్చింది. ఆలోచన రాగానే నేను నాగేంటి నిర్మలా గారు నా నెంబర్ సాధించుకున్న తర్వాత మా అందరు నెంబర్లు ఇచ్చారు. మన ఎంఎస్సి సార్ల నుంచి మన టీం అందరికీ కూడా సపోర్ట్ చేసి నన్ను కాపాడటం జరిగింది. ఎమ్మెల్యే గారు అటు
పిఏ గారు ఇట్లా ముందు నాకు సపోర్ట్ ఎక్కువ అయితే ఎప్పుడైతే నాకు ఏం ద్వారాగా నీకు ఏం జరగదు మేము అంతా ఉన్నాం, లోకేష్ అన్నగారు నిన్ను కాపాడతారు, నువ్వు భయపడకు నేను చెప్తానని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసింది మేడం. తర్వాత సార్ వాళ్ళు అందరూ మొత్తం మనకి ఏ టీం అయితే ఉన్న నాగరాజ్ సార్ అయితే ఇంకా సపోర్ట్ చేశారు నాకు. అక్కడ జీతం ఎందుకు ఇవ్వరు, 6 నెలల జీతం ఎందుకు ఇవ్వరు అని నన్ను మాట్లాడారు. ముందు అసలు నా పొజిషన్ ఏంటో కనుక్కున్నారు. ఇట్లా మాట్లాడి ఏంటమ్మా అసలు అలా ఏంటి, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, దేనికి చేయలేకపోతున్నావు, ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, అసలు ఎలా వచ్చావు ఏంటని మొత్తం అడిగారు. నా పొజిషన్ మొత్తం చెప్పాను. ఇది సార్ ఇలా వచ్చాను, మరి ఇది నేను ఇట్లా ఇరుక్కుపోయాను, ఒక ఏజెంట్ ద్వారాగా వచ్చి ఇరుక్కుపోయాను, ఇక్కడ మేరీ మేడం అన్న మామిడికి పంపించట్లేదు, వచ్చేటప్పుడు కూడా ఒక వీడియో తీసుకుంది, నువ్వు అక్కడికి వెళ్ళి వీడియో తీసి ఏదైనా చెప్పినా కూడా మళ్ళీ నీకు మామూలుగా ఉండదని బెదిరించింది నన్ను, నేనేమో తీయను అలా అని చెప్పాను. కానీ చాలా టార్చర్ పెట్టింది మేడం, నన్ను చాలా ఇబ్బందికి గురి చేసింది. నాలాగా ఇట్లా ఉండకూడదని చెప్పేసి నేను చాలా మందిని కోరుకుంటున్నాను. అట్లా ఇతర దేశాలకు వెళ్ళకూడదని. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సాయం చేసి నేను చచ్చిపోతున్నాను, ఆ అమ్మాయికి తల ఒక 5,000 10,000 కట్టి తీసుకెళ్లారు. నేను మా వాళ్ళని చాలా చుట్టాలని అందరినీ, మా తోడుకోడల్ని అందరినీ కూడా చాలా మందిని ఒక మీ తాడి బట్టలు తాడి అన్న పెట్టి నన్ను తీసుకెళ్ళండి, నా ప్రాణం చచ్చిపోతుంది, నేను టాబ్లెట్లు మింగేశానంటే వాళ్ళు డబ్బుకి ఇలువ ఇచ్చారు కానీ నాకు ఇలువ ఇవ్వలేదు మేడం. నువ్వు చచ్చిపో అన్నారు కానీ నాకు ఇలువ ఇవ్వలేదు. నా అన్న వాళ్ళు నాకు సపోర్ట్ ఎవరు రాలే, లోకేష్ అన్నగారు వచ్చారు. అంటే మీరు వైసీపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏదో పదవి ఏదో ఇచ్చారని చెప్పి విన్నాము. వైసీపీ పదవి అంటే నేను నెంబర్గా నిలబెట్టారు. ఏది వార్డ్ నెంబర్గా నిలబెట్టారు. అంత అవగాహన లేకపోయినా వార్డ్ నెంబర్గా ఉన్నాము. వార్డ్ నెంబర్గా ఉన్నారు కదా, మరి మీరు అది కూడా వైసీపీ తరపు నుండి, మరి మీకు ఇంత కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ గా? అయితే ఒకటి మేడం, మీరు అడిగింది కరెక్టే. మా వారిని నేను కొంచెం వెళ్ళి ఇట్లా చెప్పానంటే మా వారైతే ఒకటే మాట అన్నారు, మనకు వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకు అన్నారంటే పాతగా ఈయన కొంచెం డ్రింక్ వేసుకున్నప్పుడు సార్ వాళ్ళని ఏదో తిడుతూ ఉండేవాళ్ళు. అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్, అంటే ఇప్పుడు ఎట్లా ఎమ్మెల్యే గారు అట్లా చిన్న సార్ని తిడుతూ ఉండేవాళ్ళు. అది ఖర్చు పట్టుకొని నాకు ఇల్లు స్థలం వచ్చినా కూడా ఇల్లు స్థలం రానియకుండా చేయటం, భర్త పేరు మార్చేయడం. కానీ మా ఆయన కాలు అవడని చెప్పేసి ఆ పదవిలో ఉన్నప్పుడే నేను పింఛనీ పెట్టించుకోవాలి. మీరు వార్డ్ నెంబర్ కాబట్టి మీ భర్త బాగోకపోతే మీకు పెన్షన్ రాలా, అది వాళ్ళు చేయలేదు. అదే అడిగితే చేద్దాం లేరా అని అన్నారు. అంతే, ఇంకా సరేలేని ఇంకా మా ఆయన అన్నారు, ఇంకా నువ్వు వాళ్ళని అడిగినా వేస్ట్, నేను అడిగినా వేస్ట్, వాళ్ళకి మన మీద ఖర్చు ఉంది, వదిలేసే ఇంకా అని చెప్పేసి అన్నారు. అటు ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా మా ఆయన్ని తప్పించేశారు. అప్పుడు వాళ్ళ అన్నదమ్ముల బిడ్డలు ఉంటే తప్పించేసి వాళ్ళే సపోర్ట్గా ఉండి మనోళ్ళు కదంటే సరేలేనే వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. మా ఆయన గారు ఉండి అటు వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉన్నప్పుడు కూడా మాకేదో ఇచ్చేశారు, మేము ఏదో తీసేసుకున్నాం, మాకు తప్పుకున్నందుకు డబ్బులు ఇచ్చేశారు. బయట పుకార్లు మేము రూపాయి ఆశించింది లేదు, తీసుకోలే మేము, అది మాకు తెలుసు. ఇచ్చిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు. పోనీ తీసుకురండి, ఇన్ని పుకార్లు వస్తున్నాయి కదా, ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో తీసుకురండి, ఇన్ని చెప్తున్నారు కదా తీసుకురండి అని చెప్పిన వాళ్ళందరూ రారుగా మేడం. మరి మీరు వైసీపీ తరపున వార్డ్ నెంబర్గా చేసి వైసీపీకి సపోర్ట్గా ఇన్నాళ్ళు 5 ఏళ్ళు పనిచేశారు కాబట్టి లోకేష్ గారు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ మీకు సాయం చేస్తారన్న నమ్మకం కలిగిందా? నాకు సారు వీడియోలు చూసినాక నమ్మకం కలిగింది మేడం. నాకు నమ్మకం కలగటంలో ఒక ఎత్తు నిర్మలా మేడం గారు ఒకే మాట అన్నారు, నువ్వు వైఎస్సీ పార్టీవా ఇంకో పార్టీవా చూడరు, నువ్వు ఏ పార్టీ అని చూడరు. ఒక తెలుగుదేశం అమ్మాయి ఇతర కంట్రీలో కష్టపడితే లోకేష్ అన్నగారు కాపాడతానని మాట ఇచ్చారు. అదే సహాయంతో నేను నీకు సహాయం చేస్తున్నాను, లోకేష్ అన్నగారు నిన్ను కాపాడతాడు, నువ్వేం భయపడకు, అదైనా నువ్వు ఆ టెన్షన్ పెట్టుకో. ఒకవేళ నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కదా, మరి ఈ టీం వాళ్ళు కాపాడతారా అని నువ్వు బాధపడొద్దు అని నాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తాం, ఎప్పటికప్పుడు మెసేజ్లు పెడతాం. నేను ఎప్పుడైతే నా ఫోను ఆఫ్ అయిపోతే మళ్ళీ అమ్మటనే నాగరాజ్ సార్కి ఫోన్ చేసి మళ్ళీ ఆ నాగరాజ్ సార్ మేడం ఫోన్ చేయటం. ఇట్లా 2 రోజులు నా ఫోన్ ఇవ్వలేదు. వచ్చే ముందు కూడా నాకు తెలియదు, అసలు నేను అక్కడికి వస్తానని కూడా అనుకోలేదు, చచ్చిపోతానేమోనని చాలా భయం వేసింది, నేను బతికిస్తారని కూడా అనుకోలేదు. మేడం అయితే ఇప్పటికప్పుడు అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పేసి అని అన్నారు.
నువ్వు భయపడమాక అన్నారు. నా ఫోన్ ఎప్పుడైతే ఆగిపోయిందో మేడం గారికి అర్థమైపోయింది, ఇది ఫోన్ తీసేసుకున్నారు అని. తీసేసుకున్నాక సార్కి ఫోన్ పెట్టేస్తే నిన్న వచ్చేటప్పుడు ఇచ్చారు మేడం ఫోన్. అంటే వాళ్ళు ఒప్పుకున్నారా మిమ్మల్ని పంపించడానికి? మరి టీం మాట్లాడిన తర్వాత ఒప్పుకోలేదు. గవర్నమెంట్ ఏం చెప్పింది? ఈ టీం వాళ్ళు అయితే నేను తీసుకొస్తానని ఒప్పుకున్నారు. నా రామారావు గారిని కూడా ఇవి అడిగారు. అడిగితే నాకు కొంచెం టైం కావాలి, ఇంకొంచెం 2 రోజులు అన్నా. 5 నెలల మట్టి కూడా అదే చెప్తున్నారు సార్, 2 రోజులు అంటున్నారు. మీరు ఏజెంట్ మాటలు నమ్మొద్దు సార్ అంటే వాళ్ళు కూడా పాపం చాలా టార్చర్ పెట్టారు ఏజెంట్ గారిని. ఆ అమ్మాయి ఎలాగోలా వచ్చేయాలి, ముందు ఆ అమ్మాయిని తీసుకురావాలి, నువ్వేం చేస్తావు మాకు అనవసరం అన్నారు. నాగరాజ్ సార్ అయితే పట్టుకొని కూర్చున్నారు. దాని గురించి మరి ఏజెంట్ గారు ఎంఎస్సి ద్వారాగా తీసుకొచ్చేద్దాం అనుకున్నారు. వద్దు మళ్ళీ అమ్మాయికి దొంగతనం కడతారు, చాలా ఇబ్బందులు పడుతుంది, అలా చెయ్యొద్దు, బాబా వాళ్ళు ఊరు వెళ్ళిపోయారని మీరు అలా చెయ్యొద్దు, మనం టీం ఉంది ఎందుకు, మనం కాపాడాలని చెప్పి నాగరాజ్ సార్ గారు వాళ్ళందరికీ సపోర్ట్ చేసి మాట్లాడి నన్ను తీసుకొని లైన్లోకి మాట్లాడారు. నిర్మలా మేడం గారు కూడా చాలా సహాయం చేసింది నాకు బాగా. మనకి ఏం జరిగినా ముందు ఎన్నుగొండల రాము గారికి చెప్పంటే పిఎస్ఆర్ గారు కూడా నాకు ఎక్కువ సహాయం చేశారు. వాళ్ళ సపోర్ట్ ద్వారాగా నేను కొంచెం బయటపడతాను అనిపించింది ఇంకా అప్పుడు నాకు. అంటే మరి మళ్ళీ మీలా ఎవరు మోసపోకూడదంటే ఏం చెప్తారు? మళ్ళీ మోసపోకూడదంటే అందరికి ఒకటే మాట మేడం, నాలాగా ఇబ్బందులు పడి ఏ తెలుగుదేశం అమ్మాయిలు కూడా అక్కడికి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. లోకేష్ అన్నగారు కాపాడాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు రామారావు అనే వ్యక్తి వల్ల ఇదంతా జరుగుతుంది అన్నారు. అక్కడున్న మేరీ, ఇక్కడున్న రామారావు, వీళ్ళిద్దరి మీద ఏమైనా కేసు ఫైల్ చేయడం జరిగిందా? వీళ్ళిద్దరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటానని చెప్పింది ప్రభుత్వం? కేసు పెట్టారు సార్, రామారావు గారి మీద కేసు పెట్టారు, మా పాపలు కేసు పెట్టారు. మీరు రావడానికి ముందే పార్టీ సపోర్ట్ తో ఓకే కేసు పెట్టారు. కేసు పెట్టించారు. నాగరాజ్ సార్ గారు కూడా సపోర్ట్ తో ఉంది, అటు రాము గారు పిఏ గారితో కూడా. అయితే కేసు పెట్టిన తర్వాత ఆయన ఎక్కువ నాకు సపోర్ట్ చేశారు. రామారావు గారు నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు దాకా ఏజెంట్ మేడంతో సపోర్ట్ చేశారు. 2 రోజుల్లో వచ్చేసిద్ది మనిషి అని చెప్పేసి, 2 రోజుల్లో వచ్చేసిద్ది అన్నా కూడా మనిషిని రానికోకుండా అక్కడ బాబా వాళ్ళు ఒప్పుకోవట్లేదని మేరీ మేడం ఆపిందో మరి బాబా వాళ్ళు ఒప్పుకోలేదో నాకైతే తెలీదు. 2 రోజులు ఇంకా ఇబ్బంది పెట్టారు నన్ను బాగా, వెళ్తానికి లేదు అది ఇది అని అన్నారు. అయితే ఫోన్ తీసుకున్నా, నాకు మీకు అందరికి వీడియోలు పెట్టి మేడం తిట్టిన వీడియోలు చూశారు. చూసిన తర్వాత తెల్లారిపాటికి నాకు టికెట్ తీసి పంపించేశారు. వాళ్ళే తీసి పంపించారు. అంటే ఆఫీస్ మేడం దగ్గర ఇచ్చేసారు. వెళ్ళి ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను, మేరీకి ఇచ్చేస్తున్నాను, ఈ రోజు టికెట్ నువ్వు వెళ్ళిపోవాలి కలాస అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ రోజు అమ్మయ్య అనుకున్నాను. ఇంకా వస్తానో రానో అనుకున్న దాన్ని కూడా బయటపడ్డాను అనమాట. ఈ రోజు మార్నింగ్ 3:20కి వచ్చాను. ఓకే, మార్నింగ్ దిగాను. మరి ఇంత సాయం చేసిన లోకేష్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత సహాయం చేసిన లోకేష్ నా పాదాభివందనాలు చెప్పుకుంటూ, నా ఫ్యామిలీ ద్వారాగా, నా పిల్లల ద్వారా నేను బతికినంతకాలం సార్కి రుణపడిపోయి ఉంటాం. ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా అంతమించి లోకేష్ అన్నగారిని కలవాలి, అది నా కోరిక. ధన్యవాదాలు తెలియజేసుకోవడం కోసం. ఎవరి ప్రభుత్వ హయాంలో పేదలకి అలానే ఎవరైతే అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? లోకేష్ అన్నగారు చాలా సహాయం చేస్తున్నారు, చాలా మందిని చూస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్నగారు కానీ బోర్డు సహాయం చేస్తున్నారు. అది జనాలు అర్థం చేసుకుంటే సరే, అర్థం చేసుకోలేకపోతే మనం చేయగలిగింది లేదు. ప్రభుత్వం అనేటప్పటికి ఏంటంటే మేడం కొంచెం అటు ఉన్నప్పుడు అటుమలాగా మాట్లాడతారు, ఇటు ఉన్నప్పుడు ఇట్లాగా మాట్లాడతారు. అది వేరు కదా, మనకి ఏది అనిపిస్తే అదే మాట్లాడాలి. అవును, నాకు జరిగింది నేను చెప్తున్నాను, మరి జనాల దృష్టిలో ఏముంటుందో నేను చెప్పగలలేను కదా, అది మేడం. సో ఇప్పుడు పేదలకి న్యాయం జరుగుతుంది అంటారు అంతే మరి. ఓకే, మరి ఇంత కష్టపడి మీరు వచ్చారు, మీరు మళ్ళీ మీ లైఫ్ని స్టార్ట్ చేయడం కోసం ఉపాధి కోసం ఏమైనా సాయం చేస్తున్నారా? సహాయం చేస్తారన్నారో లేదో నాకైతే తెలియదు. నేను రాము గారిని సహాయం కోరుదాం అనుకుంటున్నాను, మళ్ళీ బిర్యానీ షాప్ రన్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మా కాలవుడు ఆయన కదా కొంచెం మరి పెయింటింగ్ పని చేయలేకపోతున్నారు. రాము గారిని నేను ఏమన్నా సాయం కోరాలనుకుంటున్నాను, మరి ఏం చేస్తారో చూడాలి రాము గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్ర పౌరులు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా, అంటే కేవలం ఈ పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి కార్యకర్తలకి మాత్రమే సహాయం చేస్తుంది అని అనుకోకుండా, ఎవరు ఏ సమస్యలు ఉన్నా మీకు సహాయం కావాలన్నా లోకేష్ గారి టీమ్ అండ్ కో ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. అలానే వారికి సంబంధించిన ఇన్స్టా పేజ్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీరు ఎలా అయినా సరే వాళ్ళని కాంటాక్ట్ అయితే వారు అవతలున్నది వైసీపీ వాళ్ళ లేదంటే జనసేన పార్టీ వాళ్ళ బీజేపీయా అనేది ఎక్కడా చూడరు, లేదా వాళ్ళు ఏ కులస్తులు ఏ మతస్థులు అనేది కూడా చూడకుండా
సహాయం వాళ్ళకి ఎలాంటిది అవసరం అనేది మాత్రమే చూస్తారు. ఎంతవరకు వారికి సహాయం చేయగలరో అంతవరకు వారు సహాయం చేసి ఆదుకుంటూనే ఉంటారు. ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నానంటే పార్టీ పరంగా ఇది కాదు, ఎందుకంటే ఎవరైతే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వారు దాని నుండి గట్టెక్కించడం కోసం ఇలాంటి సహాయం ఒకటి రాష్ట్రంలో ఉంది, దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పడం కోసం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.